ఎప్పుడైతే ఈ బలహీనతతో పౌలు ఆయనలో బలహీనత మూలముగా, ఆయనలో బలహీనత, గర్వం అనేది ఏంటి? ఒక బలహీనత. ఆ గర్వం మూలముగా ఆయన ఒక ఇబ్బంది తెచ్చుకున్నాడు. అపవాది వచ్చి పౌల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు అతను దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆ బలహీనత ఎలా మారుస్తాడంట? బలముగా మారుస్తాడు. చదువు తర్వాత. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచింటి నిమిత్తము విశేషముగా నా బలహీనతలైందే బహు సంతోషముగా అతిశయపడదును. అంటే ఏంటి? ఈ బలహీనత ఉంటే మంచిదేనా? లేదు. నీవు బలహీనత ఉండి దేవుని వద్దకు వస్తే ఆ బలహీనత ఎలా మారుస్తాడు? బలంగా మారుస్తాడు. అంటే నీ శరీరంలో యూ డోంట్ ఫీల్ టు బి గిల్టీ. చాలా మంది చెప్పుకోరు, ఏమన్నా ఉంటే ఏం చెప్పుకోరు. ఎలా ఉన్నావంటే బాగున్నావు. మీ అబ్బాయి ఎలా అంటే బాగున్నాడు, నీకు అన్ని ఇబ్బందులే. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఫుల్ బాగుందండి, బాగుంది. దిస్ ఈజ్ నాట్ ఫేర్. చాలా మంది మోస్ట్ మ్యాన్ పీపుల్ అంటే దిస్ ఇస్ ద ప్రైడ్. యూ వాంట్ టు హైడ్ యువర్ వీక్నెస్, యువర్ ట్రబుల్. చాలా మంది చెప్పుకోరు, ఏమన్నా చెప్పుకోరు. ఏం చెప్పుకో, అన్ని బాగున్నావు, సూపర్ సూపర్, ఇంకా మళ్ళీ రివర్స్ తెచ్చాలి. సో పౌలు అలాగ అంటలేదు. నా బలహీనత ఉందా, నేను సిగ్గుపడను, నేను చెప్తాను. ఎందుకంటే దేవుని వద్ద మొరపెడతాను. నా బలహీనతను ఎలా మారుస్తాడు? ఆయన బలంగా మారుస్తాడు. నేను వెళ్ళి క్రిస్టల్లో అంతకుముందు అందరి మీద రాస్తా ఉన్నాను, బోర్డులో రాస్తా ఉంటాం, అది ఇది రోగాలని. అందరికీ ప్రేయర్ చేస్తాం. కొంతమంది రాయరు. ఒక ఆయన వచ్చాడు అనమాట. ఆయన ఫస్ట్ 2007లో వచ్చాడు. ఆయన ఒక ఆర్కిటెక్ట్ అనమాట. ఈజ్ అన్ ఇంజనీర్, ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. అందరూ ఏమో పేపర్లో రాశారు క్యాన్సర్ అని, ఎయిడ్స్, రకరకాల కూర్చున్నారు. ఈయన ఏంటి అంటే లింఫోమా అన్నాడు. నాకు అప్పుడు తెలియదు లింఫోమా అంటే ఏంటి. అంటే అదొక గెడ్డ అండి అన్నాడు. ఓకే, గెడ్డ కోసం ప్రేయర్ చేస్తున్నా, వెళ్ళిపోయాడు. అది తర్వాత ఇంకా పెరిగిపోయింది. తర్వాత ఆయన అందరినీ చూసాను అనమాట. తర్వాత ఆయన సాక్ష్యాలు చూసాను అనమాట. కొంతమందికి క్యాన్సర్, ఆమె క్యాన్సర్ పోయింది. అప్పుడు తర్వాత 3వ 4వ వారము నాకు చెప్పాడు, బ్రదర్ ఇది గెడ్డ కాదు, ఇది క్యాన్సర్ అని. సో హీఈస్ ఇన్ఫీరియర్ టు టెల్ దట్ హీ హ్యాస్ దట్ సిక్నెస్. నాకు క్యాన్సర్ నుంచి ఆయన చనిపోతున్నాడు. ఆయనకి ఇంకా 30 రోజులే టైం ఇచ్చారు. 30 days హీ విల్ డై. ఆల్రెడీ ఆయనకి ఒక 8వ 9వ కీమోలు ఇచ్చారు. 90% తగ్గిపోయింది. మళ్ళా ఒక నెలలో 90% పెరిగిపోయింది. ఒక ఆయనకి 2 డాక్టర్లు అమెరికాలో ఉంటాడు, ఒక ఆయనేమో ఇంగ్లాండ్లో ఉంటాడు. వాళ్ళు అన్నారంట ఇంకొక 50 లక్షలు ఖర్చు పెడితే ఇంకొక 4 రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు అంట అతను మరణాన్ని, అంతే. కానీ చనిపోతాడు. ఇంకా ఆయన ఎందుకు లేవు అన్నదమ్ములు డబ్బులు ఖర్చు పెట్టడము, వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు, ఆస్తులు ఎందుకు ఖర్చు పెట్టడము, ఎలాగే ఒక నెలే కదా. ఎవరో చెప్పారండి ఇక్కడికి రండి. అప్పుడే నేను టీవీలో రావడం మొదలుపెట్టాను అనమాట. ఐ థింక్ 2008. సో వాళ్ళ అక్క ఎవరో చూసి చెప్పారు. అప్పుడు దెన్ హీ టోల్డ్ దట్ ఈజ్ క్యాన్సర్. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు చెప్పట్లేదు అంటే ఇన్ఫీరియర్, చెప్పుకోవట్లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏముందంటే ఏమీ లేదు, ఐఎమ్ ఫైన్ అంటే ఏం చెప్తాడు? సమ్ టైమ్స్ అంటే పీపుల్ కూడా ఏంటంటే ఎందుకు చెప్పుకోరంటే అవతలోడు మిమ్మల్ని హేళన చేస్తాడు. దే విల్ మాక్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ యూ. పీపుల్ ఆర్ మాకర్స్. దైవజనుడే మాక్ చేస్తారు. ఈవెన్ దే మాక్ జీసస్. ఫర్గెట్ అబౌట్ ద మెన్ ఆఫ్ గాడ్ అండ్ పీపుల్ లైక్ మీ. వీఆర్ ఫార్ బిలో దాట్. అందుకని చెప్పుకోరు. బట్ యూ నీడ్ టు టెల్. ఎప్పుడైతే పౌలు ఇవన్నీ దేవుడికి చెప్తున్నాడో దాన్ని ఎలా మారుస్తున్నాడు దేవుడు చూడండి. ఓకే 9 చాలు. అందుకు నా కృప నీకు చాలును. ఏమంటున్నాడు? నా కృప నీకు. అదేంటది? ముళ్ళు తీసేయమంటే ఏమిస్తున్నాడు దేవుడు? కృప ఇస్తున్నాడు. వై గ్రేస్ అంటే ఏంటి? ఉంచుకోమనా? అంటే కృప ముళ్ళుని తీసివేయదా? ముళ్ళుని ఇంకా ఉంచి పెడతాదా? అలాగే ఉంచి పెడతాదా? లెట్ us see what is grace and what will grace do. ఇక్కడ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది డాక్టర్కి. నువ్వు స్పెసిఫిక్గా చూడండి, నీకు ఫస్ట్ వెంటనే మెడిసిన్ ఇస్తారా? టెస్టులు చేసి మెడిసిన్ ఇస్తారా? He will test you and give you. So grace works differently for different person. డైరెక్ట్గా ఇది వేసుకో, పారాసెటమాల్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో, ఇదిగో కీమో తీసుకో అని కీమో ఇస్తాడా? మీకు రేడియేషన్ పంపిస్తాడా? నో. అన్లెస్ ఇట్ ఇస్ డిటెక్టెడ్ యాజ్ క్యాన్సర్ హీ విల్ నాట్ గివ్ యూ ఎ కీమో. అలాగే ఇక్కడ గ్రేస్ ఎందుకోసం ఇచ్చాడు? లెట్స్ గో టు 1 Peter chapter 5 verse 5. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. ఆగండి, ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఏ మనస్సు ఉండాలంట? ఎస్, when man gets everything that man gets brings pride. నువ్వు పాస్ అయ్యావా? ఎగ్జామినేషన్ ఫస్ట్ వచ్చావు, ఇట్ గివ్స్ యూ ప్రైడ్. అరే నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను పాస్ అయ్యా. నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నీకు ఇన్ని మార్కులు రాలేదు. మా అబ్బాయికి ఇన్ని వచ్చాయి, మీ అబ్బాయికి రాలేదని మనం ఏం చేస్తాం? వీ మాక్ దెమ్.
వీ మాక్ దమ్, వీ టెల్ దమ్, మా అబ్బాయి ఇంటెలిజెంట్, మీ అబ్బాయి ముద్దు, ఇంటికి వెళ్ళొద్దురా వాడు ముద్దు, మా అబ్బాయి ఇంటెలిజెంట్ అని తెలుసు నీకు, ఆయన 10 సార్లు చెప్పి వాళ్ళు అవమానపడతారు. మాకు డబ్బులు ఉన్నాయి మీకు లేవు, మాకు ఆరోగ్యం ఉంది మీకు లేదు, మాకు ఆశీర్వాదం ఉంది మీకు లేదు, నాకు పిల్లలు ఉన్నారు నీకు లేరు. మాకింగ్. సో ఇక్కడ చూడండి, మీరందరూ ఎదుటి అని ఎడల ఏం ధరించుకోవాలంట? నో మ్యాటర్ హౌ మచ్ యూ హ్యావ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ హంబుల్ హార్ట్, దీన మనస్సు. వస్త్రము ధరించుకున్నట్టు ఏం చేయాలంట? ధరించుకోవాలంట. మీరందరూ ఎదుటివని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ కృప ఎవరికి ఇస్తాడంట? దీనులకు. సో ఇప్పుడు పౌలుకి లోపల గర్వం ఉందా, దీనత్వం ఉందా? గర్వం ఉంది. కాబట్టి ఎవరు వచ్చారు? సైతానుడు వచ్చాడు. సో ద డెవిల్ హ్యాస్ కమ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు. సో మై గ్రేస్ ఈజ్ ఇనఫ్, ఐ విల్ గివ్ యూ గ్రేస్. సో అయితే ఇప్పుడు ఆ గ్రేస్ పొందుకోవాలంటే పౌలు ఏం చేయాలా? దీన మనస్సు కలిగి ఉండాలి. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ గివ్ యూ గ్రేస్ నౌ, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్. నా కృప నీకు చాలు. అయితే నా కృప ఎందుకు పొందుకోలేవు? ఆల్రెడీ అంటే దేవుడు పరిష్కారం ఇచ్చేశాడా, ఇవ్వలేదా? ఇచ్చేశాడు. సో హౌ కెన్ యూ రిసీవ్ ద గ్రేస్? పౌలు ఏం చేయాలా? తనను తగ్గించుకోవాలా. పేతురు కంటే, యోహాను కంటే, యాకోబు కంటే, అందరికంటే నేనే గ్రేట్ అనేటువంటి గర్వం వస్తున్నాను. చూడు, నాకు ఇన్ని మర్మాలు తెలుసు. వాళ్ళు యేసుప్రభుతో ఉన్నా 3 సంవత్సరాలు ఉన్నా వాళ్ళందరూ యేసుప్రభుని తిరస్కరించేశారు, పారిపోయారు. నేను చూడు ధైర్యంగా ఉన్నాను. నాకు చూడు ఎన్ని మర్మాలు. వాళ్ళకి నాకు తెలిసిన ఏమి వాళ్ళకి తెలియదు. సో హీఈస్ గెటింగ్ ఫస్ట్ అప్ ఇన్ హిస్ ప్రైడ్. కాబట్టి ఎప్పుడైతే పౌలు నేను బలహీనుడను, అవునా, నేను అందరినీ చంపినోడిని, నేను ఇలాంటి అయినప్పటికీ దేవుడు నాకు ఇన్నిచ్చాడా అని ఎప్పుడైతే పౌలు ఇంకా తగ్గించుకుంటాడో సైతానుడు ఉంటాడా, వెళ్ళిపోతాడా? సో ఇప్పుడు ఎప్పుడైతే పౌలు when he humbled himself, God said, it's not my problem, it's your problem. నేను ఆల్రెడీ గ్రేస్ ఇచ్చేసాను. అంటే నేను ఇచ్చిన కృప ఆల్రెడీ నీకు చాలు. దాన్ని ఉపయోగించుకుంటున్నావా? ఉపయోగించుకోవట్లేదు. సో when you humble yourself, you will receive the power of my grace which is already given to you. ఆ తర్వాత ఏం చేశాడు పౌలు? తగ్గించుకున్నాడా లేదా? తగ్గించుకున్నాడు. ఏమైపోయాడు? సైతానుడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? దీన్ని పట్టుకొని 2000 సంవత్సరాల పాటు ముళ్ళులు పెట్టుకొని బతుకుతున్నారు. ఈ రోజు నుంచి మీరందరూ ముళ్ళుల్లోంచి బయటకు వచ్చేసిన గాక. యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ థార్న్స్. సింపుల్ ప్రాబ్లం, హ్యూమిలిటీ. ఇప్పుడు చెప్పండి, దీనికి రోగానికి కనెక్షన్ ఉందా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చాడా ఈ ముళ్ళు? పౌలే తెచ్చుకున్నాడా? అయితే తీసేయడానికి దేవుడు పరిష్కారం చెప్పాడా లేదా? ఎస్. హ్యూమిలిటీ ఈజ్ ద కీ. టేక్ హ్యూమిలిటీ. నువ్వు హెచ్చింపపోతున్నావు కాబట్టి దేవుడు ఎందుకు ఇస్తాడు? యు గేవ్ యాక్సెస్ టు ద డెవిల్. ఇప్పుడు దేవుడు కృపిస్తున్నాడు, నువ్వు తగ్గించుకో, రోగం పోతుందా పోదా? రైట్, కమ్ బ్యాక్ టు ప్రాబ్లమ్స్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? ఇది పక్కన చెప్పండి, ఇది మర్చిపోద్దని చెప్పండి. డోంట్ జస్టిఫై దట్ యు ఆర్ రైట్ అండ్ గాడ్ ఈస్ రాంగ్. యోబు ఇదే సమస్య కదా? ఎస్, దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ జోబ్. ఓకే, సామెతలు 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అక్కడ అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యమును బ్రాకెట్లో అప్పుడప్పుడు ముళ్ళు అని ఉందా? పక్కన బ్రాకెట్లో ముళ్ళుతో పాటు ఉందా? నో నో నో. ఈ శరీరము రోగం వస్తుందని తెలిసి ఉండి దేవుడు చెప్తున్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ ఎ సిస్టమ్, ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ వరల్డ్ సిస్టమ్ విచ్ విల్ బ్రింగ్ కర్సెస్, సిక్నెసెస్, డిసీజ్ ఆన్ యువర్ బాడీ. యూ క్యాన్ లివ్ ఎ హెల్దీ లైఫ్. ఈ రోగాలన్నీ, ఇలాంటి బలహీనమైన శరీరాన్ని పెట్టుకొని కూడా మీరు ఆరోగ్యముతో జీవించవచ్చు. ఎముకల్లో ఏం కలిగి ఉండొచ్చు? సత్తువ. యు క్యాన్ హ్యావ్. సరే, ఇప్పుడు ఎలా వస్తుంది? నేను మీకు డైట్ చెప్పట్లేదు, హెల్త్ చెప్పట్లేదు, అది తినాలని చెప్పట్లేదు, విటమిన్స్ అని చెప్పట్లేదు, ప్రోటీన్స్ అని చెప్పట్లేదు, ఈ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీ. దిస్ ఇస్ ఆల్ టు సమ్ ఎక్స్టెంట్ ట్రూ. కానీ అవర్ గాడ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ గాడ్. యేసుప్రభు ఎవరిని కూడా నీకు అది ఉందని చెప్పలే. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడిపోయారంట. మెనీ పీపుల్ గాట్ హీల్డ్. దే టచ్. కొంతమందికి సాయం చేతులు వేశాడు, కొంతమందిని అక్కడ పక్షవాయుతో ఉన్నాడా, పో అన్నాడా, స్వస్థపడిపోయాడు. లాజరస్ బయటికి రా అన్నాడు, అంతే. కుళ్ళిపోయిన శరీరం వచ్చిందా లేదా? ఆయన మాటలో శక్తి ఉంది.
His word. Let's not dilute this. Let the word be word. Do not dilute the word of God. Of course, లోకంలో కలుపుతారు, పాలల్లో నీళ్లు కలుపుతారు, అందులో నీళ్లు కలుపుతారు, ఇందులో నీళ్లు, బియ్యంలో అది కలుపుతారు, ఇందులో అది, యూనో. The world is diluted. So you don't need to fear. బైబిల్ ఏమంటది? నీవు విషం తిన్నా అది నిన్ను చంపదంట. Even if you take poison, it will not kill you. ఇప్పుడు పుచ్చకాయలో పాయిజన్, హైబ్రిడ్, ఇప్పుడంతా కొత్త సిస్టమ్ మొదలు పెట్టింది. ఏంటో తెలుసా? ఆర్గానిక్. ఏంటది? ఆర్గానిక్ ఫోబియా పట్టుకుంది. No. By faith. బైబిల్ ఎక్కడ ఉందో? ఈట్ ఆర్గానిక్ ఫుడ్. Yes, to some extent it is true. Eat good food, eat healthy food. ఎక్కువగా మాంసం తినక, ఎక్కువగా అది తినక, have a balanced diet, ఎక్కువ తినేక, don't eat too much sugar, too much ice creams, eat good food. That's all God's system. Self control. That's the spirit of Bible. ఉంటుంది. హెచ్చుగా మాంసం తినువారితో సహవాసము, తిండిపోతుతో సహవాసము, ఎక్కువ తాగబోతులు. There is a control. You need to have good food, good thing, but అదే రివాల్వింగ్, ఇట్స్ నాట్ రివాల్వ్. దాని చుట్టూ తిరిగితే ఫుడ్ తినాలా, డైటింగ్ తినాలా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలా, అయి చేయాలా, ఈ చేయాలా. దట్స్ ఆల్ అగైన్ ఏ నాన్సెన్స్. ఒకవేళ ఎన్ని సొల్యూషన్ కాదు. దేవుని వద్దకు వస్తే దేవుడు వారి రోగములన్నింటినీ ఏం చేస్తాడంట? ఓకే, ఇప్పుడు అంటే ఎంత బలహీనత ఉండినా, ఎంత ఇబ్బందులున్నా, ఎన్న కష్టాలున్నా సరే, ఎంత రోగం ఉన్నా, ఎక్సర్సైజ్ చేయలేదా, తిండి సరిగ్గా ఏం తినలేదా, స్టిల్ యూ క్యాన్ బి హెల్దీ అండ్ యూ క్యాన్ హ్యావ్ మ్యారో టు ద బోన్స్. చూద్దాం, మొదటి వచనం నుంచి చదువుదాం. సామెతలు 3, Proverbs chapter 3 from verse 1. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అది దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఎప్పుడు అంటే 7 వచనాలు ఉన్నాయి. లెట్స్ స్టడీ దిస్ 7 scriptures now, which will bring you a lifetime health and a lifetime strength into your bones. ఈ 7 వచనాలు తర్వాత ఏముంది? ఆరోగ్యం ఉంది. నీ ఎముకలకు ఏముంది? సత్తువ. అంటే ఎలాంటి మరణకరమైన రోగం ఉన్నా నువ్వు బయటకు వచ్చేయచ్చు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎంత వీక్నెస్ ఉన్నా బలంగా ఉండొచ్చు. హల్లెలూయా. ఎంత డెఫిషియన్సీ ఉన్నా, అవునా? చూద్దాం. ఫస్ట్ ఏమనుంది? డైటింగ్ ఉందా? ఏం తినాలనుంది? లెట్ us see. ఎక్సర్సైజ్ ఉందా? లెట్ us see from 1, 2, 3, 4, 5, 6. మొదటిది చదవనమ్మా. మొదటి చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. వావ్. ఆది యందు ఏముండెను? The word is the beginning. So he is beginning with the word. The teaching. వాక్యము వినే సామర్థ్యము. If anybody want to bless their children, let him be used to hear the word of God. Let him have a habit to read Bible every day. ఎవరైనా మీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే ఓన్లీ సండే కాదు, సండే వచ్చి బైబిల్ చదివినంత, వాక్యం విన్నంత మాత్రాన బ్లెస్ అయిపోరు. వారానికి ఒక పూట అన్నం తింటే ఎవరన్నా బతుకుతారా? వారంలో ఒక పూట ఆదివారం వచ్చి ఇక్కడ మధ్యాహ్నం ఇంత అన్నం తిన్నారు అనుకోండి, బిర్యానీ, బతుకుతారా? యూ విల్ నాట్ లివ్ లాంగ్. ఎవ్రీ డే, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం, ఎవ్రీ డే అట్లీస్ట్ వన్స్. ఇక్కడ చూస్తే నా ఉపదేశమును మరువకము. సో ఎవ్రీ డే ఫీడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద కీ. రైట్ డౌన్ ద కీస్ ఫర్ హెల్త్. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ. So these are the keys for a lifetime health and a lifetime strength in your bones. ఉపదేశమును మరువకము. Never forget reading the word of God. Never forget taking the word of God inside your body. It begins with the word. నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా. So read that Bible with your heart. నీ హృదయపూర్వకంగా చదవాలంట. అందరికీ ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి. కొంతమందికి బిర్యానీ ఇష్టము, కొంతమందికి పరమాన్నం ఇష్టము, కొంతమందికి పాలకూర ఇష్టము, కొంతమందికి గుడ్లు ఇష్టము, కొంతమందికి చేపల పులుసు ఇష్టము, కొంతమందికి రొయ్యలు ఇష్టము, కొంతమందికి పీతలు, కొంతమందికి ఏమో రకరకాల నాటుకోడి, హృదయపూర్వకంగా తింటారు అన్నమాట వాళ్ళు.
పీపుల్ లైక్ డిఫరెంట్ ఫుడ్స్. అయితే దేవుడు చెప్తున్నాడు, వెన్ యూఆర్ టేకింగ్ ద వర్డ్, ఆనందంగా తీసుకోవాలి. ఏదో చదవాలా, ఆ రోజు పొద్దున్న లేచి మోకరించి, అమ్మ ఈ కాళ్ళు నొప్పిలోపు సామెతలు 23, యెహోవా నా కాపరి నాకు ఏం కలగదు కటకట చదివేసి మళ్ళీ 4 రోజుల దాకా చదవరు. దాట్స్ నాట్ ద వే. యూనో, నేను పొద్దున్నే చూస్తాను అనమాట, కొంతమంది జనాలు టీ ఎలా తాగుతారు, అమృతంలో తాగుతుంటారు పొద్దున్న లేచి టీ. దే డ్రింక్ టీ అండ్ కాఫీ చేస్తూ, దే లైక్ ఇట్. యూనో, ఎంతమంది అవుతారు పొద్దున్న లేచి చక్కగా ఆనందంగా కాఫీ అమృతం, అది లేకపోతే ఉండలేరు మీరు. యూ కెనాట్. ద సేమ్ వే, ఈట్ ఇట్. ఈట్ ద వర్డ్, ఈట్ ద వర్డ్ హృదయపూర్వకంగా అనమాట. యూ నీడ్ టు డ్రింక్ ఇట్. ఈట్ ద వర్డ్, మర్చిపోకుండా హ్యావ్ ఎ బైబుల్ స్టడీ ఎవ్రీ డే. ఇప్పుడు దాకా